ఓకే అన్న, ఇక్కడ తీర్పు వచ్చిన తర్వాత ఏ ధైర్యంతో ఇలా బీజేపీ కావచ్చు అటు బీఆర్ఎస్ కొట్లాడుతూ ఉన్నాయి, అదే ఏ ధైర్యంతో మళ్ళీ సుప్రీంకోర్టు స్టే ఇచ్చిందంట. అయితే ఒక్కటి వినండి, బీజేపీ ఎమ్మెల్యేలు కిషన్ రెడ్డి గారు ఉన్నారు, ఆ రోజు లక్ష్మణ్ గారు ఉన్నారు, మరి ఆ రోజు బీజేపీ నాయకులు కూడా ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ఆ తర్వాత టీఆర్ఎస్ ఇప్పుడు ఎవరైతే టీఆర్ఎస్ అధినేతున్నాడో కేసీఆర్ కూడా ఆనాడు ఎమ్మెల్యే. మరి వీళ్ళు ఆనాడు ఎందుకు మాట్లాడలేదా నేను అడుగుతా. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఒప్పందం చేసుకున్నప్పుడు ఆనాడైతే గొడవ చేయాలి కదా, ఆనాడైతే ధర్నాలు చేయాలి కదా, ఆనాడు కూడా దీక్షలు చేయాలి కదా, మరి ఎందుకు చేయలేదు? రెండవది 2014లో ఈయన ముఖ్యమంత్రి అయింది కదా కేటీఆర్ ఐటీ శాఖ మంత్రి కదా, మరి వాని దగ్గర 500 కోట్లు మొదటిసారి, సెకండ్ సారి 500 కోట్లు తీసుకున్నారు, 1000 కోట్లు మొత్తం తీసుకున్నారు, వాని కాంప్రమైజ్ అయ్యారు. మరి ఆనాడు సుప్రీంకోర్టులో ఎందుకు అడ్వకేట్ని పెట్టి ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం తరపున కొట్లాడి 400 ఎకరాలు ఎందుకు తీసుకురాలేకపోయినరు? నెంబర్ 1. నెంబర్ 2, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సుప్రీంకోర్టులో కొట్లాడి మొత్తం ఇది మా రాష్ట్ర ప్రభుత్వం భూమి అని చెప్పి అక్కడ కొట్లాడంతో సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వం తరపున తీర్పిచ్చి ఈ 400 ఎకరాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని తీర్పు ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఈ రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడడానికి కోసం, రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులతో యువతకు ఉద్యోగాల కోసం ఒకటి ఆలోచన చేసి ఐటీ శాఖ మంత్రిగా మా శ్రీధర్ బాబు గారు, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఒక పెద్ద ఐటీ కంపెనీ తీసుకొచ్చి ఐటీ కంపెనీకి ఈ ల్యాండ్ ఈ 400 ఎకరాలు ఇస్తే ఇక్కడ నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు వస్తాయి, సేమ్ టైం ఆదాయం కూడా వస్తుంది. ఆదాయం రావడంతో ఈ రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడుతుంది అనే ఆలోచనతో ఒక పెద్ద కంపెనీ తీసుకురావాలని ఆలోచించిన టైముల్నే ఈ కేటీఆర్ అంటోడు పెద్ద మాఫియాని పెట్టి లక్షల రూపాయలు వాళ్ళకిచ్చి సెంట్రల్ యూనివర్సిటీకి పంపించాక విద్యార్థులను అక్కడ లక్షల రూపాయలు ఆశ చూపి వాళ్ళని ధర్నాలు రాస్తారోకోలు చేపియడం జరిగింది. కేటీఆర్ పాత్ర అయిపోయింది. ఇక్కడ విద్యార్థులు పోరాటం చేస్తా ఉన్నారు, మూగ జంతువులు చనిపోతా ఉన్నాయి, పక్షులు చనిపోతా ఉన్నాయి అని చెప్పి బాధపడతా ఉన్నారు. మరి మూగ జంతువుల పైన ఎందుకు మీరు కనికరం చూపిస్తలేరు? మూగ జంతువులు ఇక్కడిది కాదు. 2017లో అది వైజాగ్ సంబంధించినటువంటి వీడియోలు, వైజాగ్ సంబంధించినటువంటి వీడియోలు. ఎక్కడ కూడా జీవరాశులు ఎక్కడ కూడా చనిపోలేదు, అక్కడ ఎలాంటి జంతువులు చనిపోలేదు, జింకలు చనిపోలేదు, పక్షులు లేవు, అక్కడ ఏమీ లేదు. అదంతా వైజాగ్లో తీసుకొచ్చిన వీడియోలు తీసుకొచ్చి ఇక్కడ జరుగుతున్నట్టు క్రియేట్ చేసి ఈ కేటీఆర్ అంటోడు మొత్తం దాని మీద లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఇది ఇక్కడ జరిగింది అని దొంగ వీడియోలు సృష్టించి ఆ వీడియోలు అన్నిటి ఇక్కడ చనిపోయినాయి. ఇక్కడే కాదు, అది 2017లో 40 జింకలు చనిపోయినాయి. అప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రి కదా, వీడు ఐటీ శాఖ మంత్రి కదా. నా కొడుకులారా అప్పుడు మీ మీద కేసులు పెట్టాలి. 40 జింకలు చనిపోయినాయి 2017లో. భవిష్యత్తుకే తెలంగాణ ప్రజలను ఎంత మోసం చేస్తారో ఇట్లా తప్పుదో బట్టి తెలంగాణ ప్రజలను తప్పుదో బట్టి వెళ్ళని. అప్పుడు 40 జింకలు చనిపోయినాయి 2017లో, ఇది వాస్తవం. రెండోది, ఇది వైజాగ్లో ఆ వీడియోలు తీసుకొచ్చిండ్రు, అవి చనిపోయినట్టు అక్కడ మొత్తం ఉరుకుతున్నట్టు పోయినట్టు ఇదంతా ఇండ్లకు వస్తున్నట్టు అవన్నీ వైజాగ్లో తీసుకొచ్చినాయి. వైజాగ్లో ఆ వీడియోలు తీసుకొచ్చి ఇక్కడ జరుగుతున్నట్టు సోషల్ మీడియాలో చూపిస్తున్నారు. మరి ఇప్పుడు సుప్రీంకోర్టు స్టే మీద ఏం చెప్పాలి? అయితే ఇప్పుడు చెప్పండి, ఇక్కడ వినండి. ఈ దుర్మార్గపైన వ్యవహారాలు చేసి కేటీఆర్ అంటోడు లక్షల రూపాయలు ఇచ్చి సుప్రీంకోర్టులో కేసు ఇప్పించి స్టే పట్టుకొచ్చాడు. దీంతో వాపును చూసి బలపనుకోకు కేటీఆర్ను, బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీరు 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఐటీ శాఖ మంత్రిగా కేటీఆర్ అనేటువంటి ఉన్నప్పుడు, అప్పుడు ఇక్కడ 30,000 ఎకరాల భూమి, 30,000 ఎకరాల భూమి నిజాం వంశస్థులకు సంబంధించిన 30,000 ఎకరాల కోసం ధరణి తీసుకొచ్చి ఆ 30,000 ఎకరాల భూమిని 10,000 ఎకరాల భూమి బీనామీ పేర్ల మీద పెట్టి అమ్మేసిండ్రు. 1,000 కోట్లు సంపాదించుకున్నారు. ఇంకా 20,000 ఎకరాల భూమిని వాళ్ళ బీనామీల పేరు మీద చేసిండ్రు. నెంబర్ 1. నెంబర్ 2, ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గిరిజనుల భూములు, లంబాడీల భూములను, అటవీ భూములన్నింటినీ కూడా 100 సంవత్సరాల నుంచి వాళ్ళు కబ్జా చేసుకొని సాగు చేసుకుంటున్న భూములను కూడా గుంజుకొని
దాన్ని ఇతర కంపెనీలకు బినాం పేర్ల మీద ఇతర కంపెనీలకు ఇచ్చి 100 కోట్లు వాళ్ళ దగ్గర తీసుకొని భూములన్నీ కూడా గిరిజనులు సాగు చేస్తున్న భూములు, లంబాడీలు సాగు చేస్తున్న భూములన్నింటినీ కూడా వీళ్ళు గుంజుకొని వాళ్ళు తిరుగుబాటు చేస్తే వాళ్ళ మీద పోలీసులతో లాఠీచార్జ్ చేయించి కొట్టి కేసులు పెట్టించి జైలుకు పంపించిన చరిత్ర కేసీఆర్ కేటీఆర్ది. ఇది వాస్తవం. మరి ఆనాడు ఏ విద్యార్థులు ఏ ప్రజలు ఏ యువతను కూడా బయటికి రాకుండా నిర్బంధం పెట్టి ఎవరిని కూడా మాట్లాడిన వాళ్ళను కూడా కేసులు పెట్టి జైలుకు పంపించారు వీళ్ళు. ఇటువంటి 100,000 ఎకరాల భూమి అటవీ భూమిని కూడా మీరు అటవీ భూములను కూడా దోసుకున్నారు, ఇతర కంపెనీలకు ఇచ్చారు, మీరు కూడా బినామీ కంపెనీలు పెట్టించారు. ఇంత దోపిడీ చేసినటువంటి మీరు ఇయ్యలో నీతులు ఎట్లా చెప్తున్నారు భయ్? మరి అటవీ భూములన్నిటి కూడా అటవీ ప్రాణులు ఆనాడు కూడా జంతువులు అవన్నీ ఎక్కడ పోయినాయి? అవన్నీ ఎక్కడికి పోయినాయి అంటే అవిటి దిక్కులేని పరిస్థితి. ఇతర రాష్ట్రాల అడవులకి వెళ్ళిపోయినాయి. అరే నా కొడుక, గుట్టలు ఒక్క గుట్ట లేదు, అందరు గ్యాండెట్కి ఇచ్చేసారు 100 కోట్ల రూపాయలు తీసుకొని. రాష్ట్రంలో ఎక్కడ గుట్టలు లేకుండా వేసారు, అడవులు లేకుండా వేసారు వీళ్ళు. మరి ఇంత దోపిడీ చేసి కూడా ఇవాళ మేము నీతిపరులము అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేయాలి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని బదనాం చేయాలి, మా శ్రీధర్బాబు గారిని బదనాం చేయాలని ఆలోచనతో వీళ్ళు ముందుకు పోతున్నారు. ఈ 400 ఎకరాలు కాదు, మీరు 1000 ఎకరాల భూములను అమ్మిండ్రు. 1000 ఎకరాల భూమిని ఇతర కంపెనీలకు ఇచ్చిర్రు. గిరిజనుల మీద కేసులు పెట్టించిర్రు, దళితుల మీద కేసులు పెట్టించిర్రు. దళితులకు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరాగాంధీ ఇచ్చినటువంటి పరంపోగు, బంచరాయి, సికాం ఆ భూములన్నీ కూడా తిరిగి గుంజుకున్నారు. ఇవన్నీ తెలంగాణ ప్రజలు మర్చిపోతున్నారు. అరబై గిరిజనుల భూములను ఆనాడు ఇందిరాగాంధీ కాలంలో గిరిజనులకు భూములు ఇచ్చిండ్రు, లంబాడీలకు భూములు ఇచ్చిండ్రు. దున్నినేనుకే భూమి అని చెప్పి అడవి భూములన్నీ వాళ్ళకిస్తే వాళ్ళ భూములన్నీ తీసుకొని ఇతర కంపెనీలకు, వీళ్ళ బినామీ పేర్ల మీద డూప్లికేట్ కంపెనీలకు అన్నిటిని కూడా మీరు దోపిడీ చేసి తీసుకున్నాం. ఓకే అన్న, ఇక్కడ ఎట్లా ఉండబోతా ఉంది కాంగ్రెస్ స్టాండ్? వెనకడుగు వేయబోతా ఉందా హెచ్సీ మీద? వెనకడుగు వేసే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున సుప్రీంకోర్టులో మళ్ళీ అడ్వకేట్ వాదోపవాదాలు జరుగుతాయి. ఆ స్టే ఎత్తివేస్తారు. ఖచ్చితంగా ఈ కేసీఆర్ వీడి అబ్బా వచ్చిన ఆ భూమిని ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం పెద్ద కంపెనీకి ఇస్తుంది. అందులో నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు వస్తాయి, రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది, రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే పని చేస్తున్నారు. కాబట్టి ఎవడు అడ్డగించినది ఆగదు. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు అనేటోడు ఈ రాష్ట్రంలోని సంపదను దోపిడీ చేసేట్లు. వాటి మీద విచారణ జరుగుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టు కానీ, మల్లన్న సాగర్ ప్రాజెక్టు కానీ, అనేక ప్రాజెక్టుల మీద విచారణ జరుగుతుంది. వీళ్ళు సినిమా ఇండస్ట్రీ వాళ్ళను ఎట్లా బ్లాక్మెయిల్ చేసి సంపాదించారు, తర్వాత కార్ రేసింగ్లు పెట్టి ఎట్లా దోపిడీ జరిగింది, సచివాలయం కట్టి ఎట్లా దోపిడీ చేసిండ్రు, ఇయర్లో మొత్తం టోటల్గా వాళ్ళు చేసిన స్కీములు పెట్టిందే స్కాములు చేయడం కోసం. ఈ నా కొడుకులు ఆ వర్షం కంటే ముందు హెచ్సీనే మాట్లాడదాం. హెచ్సీ మీద ఎవరైనా గుంట జాగా ఉన్నా తస్మాత్ జాగ్రత్త, మా ప్రభుత్వం రాగానే గుంజుకుంటామని వార్నింగ్ ఇస్తాం. ఎవడి ప్రభుత్వం వస్తుంది? వీడి ప్రభుత్వం వస్తుంది అంటే వీడు 0.5 లేరు, వీళ్ళకు మళ్ళీ అధికారం వస్తుంది. ఈ నా కొడుకులకు ఒకటి గుర్తుపెట్టుకోండి, కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు తొందరగా జైలుకు పోబోతున్నారు. ఖచ్చితంగా జైలుకు పోతారు. వీళ్ళను తిహార్ జైలుకు పంపే ప్రమాదం ఉంది. ఇంకోటి కూడా ఈ రాష్ట్రం నుంచి తరిమేసే రోజులు దగ్గర పడ్డాయి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావును. అది గుర్తుపెట్టుకోండి. ఇంకా 3 ఏళ్ళు కాదు, ఇంకా 30 ఏళ్ళైనా వీళ్ళ అధికారంలోకి రారు. విద్యార్థులకు దయచేసి ఈ యొక్క కేటీఆర్, హరీష్ రావు ఇలాంటి నా కొడుకులు చెప్పిన మాటలు మీరు పట్టుకోకండి. ఎందుకంటే విద్యార్థులను, యువతను 10 ఏళ్ళు అణిసివేసిండ్రు, ఉక్కుపాదం మోపిండ్రు, బయటికి వచ్చి ధరణ చేస్తే అక్రమ కేసులు పెట్టిండ్రు. దయచేసి మీరు కూడా ఆలోచన చేయండి. ఉద్యోగాలు ఇవ్వకుండా రోడ్ల మీద తిరిగిండ్రు విద్యార్థులు, యువతంతా. ఇయ్యలో వీడు కేటీఆర్ ఒక మాఫియాను పంపించి ₹1,00,000 పెట్టి మాఫియాను పంపిస్తే వాళ్ళ మాటలు విని మీరు రోడ్డు మీదకి రాకండి. ఇది రాష్ట్ర ప్రభుత్వము మీ పక్షాన ఉంటుంది, విద్యార్థులు, యువత పక్షాన ఉంటుంది. దయచేసి మీరు ఈ కేటీఆర్ లుచ్చానా కొడుకు చెప్పిన మాటలు మీరు పట్టుకోకండి. వాళ్ళు ఎందుకంటే రాష్ట్రాన్ని దోసుకున్నోళ్ళు గాలి చెప్తే మీరు వింటే మీరు అనవసరంగా ఇబ్బంది పడతారు. కాబట్టి దయచేసి చెప్తున్నా, రాష్ట్ర ప్రభుత్వం పక్షాన ఉండండి, మీకు ఉద్యోగాలు వస్తాయి, రేపు భవిష్యత్తు ఉంది. ఇది సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన భూమి కాదు,
దాని చరిత్ర తెలుసుకోండి. ఇలాంటి నా కొడుకులు కేటీఆర్ లాంటి కొడుకులు ఇలాంటి మాటలు పట్టుకుంటే మనం రోడ్ల మీద పడతాము. వాళ్ళు లక్షల కోట్లు సంపాదించుకొని హాయిగా ఎంజాయ్ చేస్తుంటారు. నా కొడుకుల విషయాలు పట్టుకోవద్దని చెప్పి సందర్భంగా తెలియజేస్తారు.